పెట్టు కెమెరాకి. పెట్టుకున్నారు. కొంతమంది అయితే పిల్లలతో కూడా బాధపడుతున్నారు. ఏది మెడిసిన్ లేక, వాటర్ లేక, మెయిన్ వాటర్, ఫుడ్ ఏది ఇస్తుందంటే మెయిన్ రోడ్ల వరకు ఇస్తున్నారు, సందుల్లోకి రావట్లేదు. ఎందుకు నీటి పాలు అయిపోతుంది, మెయిన్ రోడ్లో పోతుంది. మీరందరూ ఏమైపోయారు? ఇంటింటికి ఆహారాలు ఎందుకు ఇవి పెట్టి రోగాలు తెచ్చుకోవాలా? ఆస్తులు పోయి కనీసం ప్రాణాలతో నిలబడాలా లేదా? మెయిన్ రోడ్ లో ఈసిరేస్తున్నారంటే మేము మనుషుల్లా కనిపించట్లేదా? ఆ నీళ్ళల్లో ఫుడ్ తీసుకొని తిని మేము అలా బ్రతకాలా? మమ్మల్ని చెప్పండి. ఎంతమంది ఉన్నారయ్యా? షుగర్ వాళ్ళకి కూడా మందులు బాబుకి తిండి లేదండి. పాములు అవి వస్తున్నాయి. మాకు చాలా భయంకరంగా ఉంది. పాల ప్యాకెట్లు ఇస్తున్నారే కానీ చేతికి ఇవ్వట్లేదు. అలా పడేస్తున్నారు నీళ్ళు, అలా వెళ్ళిపోతున్నారు. పట్టించుకునే నాదుడు లేడు మాకు ఇక్కడ. అది పిల్లలకి బాగా ఇబ్బంది అయిపోతుంది. అసలు ఎలా బతుకుతాం మనం? షుగర్ వాళ్ళు ఎంతమంది, జ్వరం వాళ్ళు ఎంతమంది ఖాళీ చేశారన్న ఇక్కడ వాసన ఏంటి నిలబడి పుట్టేస్తున్నారు. బాగాలేదండి, ఎవరో పంచొద్దని చెప్పాను నేను. వాళ్ళ ముందే నిలబడేసే ప్యాకెట్లు తీసుకొని వాడు ఎవరు ఫుడ్ పంచారు మొన్న అయితే. మేము సోషల్ సర్వీస్ చేస్తున్నా, దానికి కూడా మన మీద కూడా డౌట్. ఏమో తీసుకుని మేము ఇంటికాడ పెట్టేస్తామని మన మీద కూడా డౌట్. చిన్న చిన్న పిల్లలు, ఆ పిల్లలు శ్రీకాకుళం నుంచి, వైజాగ్ నుంచి ఫోన్ చేస్తే వాళ్ళ వచ్చి పిల్లలు నీళ్ళలో ఏడ్చుకొని వెళ్ళారు. చిన్న చిన్న పిల్లలు మేమంటే అక్కడ దాచుకుంటారు. చిన్నపిల్లలు అక్కడ ఉన్నారు ఇస్తారు. 5 రోజులు నరకం అనిపించాం అక్కడ. 5 రోజులు నీళ్ళు తింటా బాధపడ్డాం. వెళ్ళిపెట్టి వచ్చి పైన తీసేస్తున్నాయి. ఎక్కడ పడితే తెలవట్లేదు, ఎవరింట్లో పడితే తెలవట్లేదు. ఎక్కడికి వెళ్ళి అందుకుంటాం. కూడా చూడండి, చాలా మంది చనిపోయే అవకాశం కూడా ఉందండి. పైకి వెళ్దామంటే వర్షము, కింద ఉందామంటే నీరు, మధ్యలో ఉందామంటే తుఫాను. ఏం చేస్తామని, ఏం బాధపడతాము, ఏమీ రావట్లేదు. ఈ సందుల్లో గొంతుల్లో అయితే అసలు దగ్గర తినడానికి కూడా రావట్లేదు. వస్తున్నాయి బళ్ళు, ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎవరు నిందించట్లేదండి. ప్రభుత్వాలు తనకు తగ్గట్టు సహాయాలు చేస్తున్నారు. కానీ సందుల్లో గొంతుల్లో కాకుండా ఆ పెద్ద పెద్ద మెయిన్ రోడ్లలోకి వెళ్ళిపోతున్నారు. దయచేసి మీరు ఏదైనా ఓడలు లాంటి, పడవలు లాంటి చిన్న చిన్న ఏర్పాటు చేసి ఇప్పటికైనా ప్రజల్లో లోపల సందుల్లోకి గొంతుల్లోకి వచ్చి వాళ్ళకి ఏం కావాలి, ఏం అక్కర్లేదు, వాళ్ళకి తినడానికి, ఒక తాగడానికి ఒక పాల ప్యాకెట్. అక్కడైతే లారీ మీకు కూడా హెల్పింగ్ చేయాలని మా ఉద్దేశం. కొత్తగా ఇటు లేనిపోయింది. ఒక బట్టలతో వచ్చేసాం పైకి. ఆ ఒక్కటే నాది బాధ ఏంటంటే చెప్పుకోలేకపోతున్నాను. అది మెయిన్ చెప్పుకోలేక ఎవరికి చెప్పుకున్నా ఏంటంటే సహాయం అని అదే ఏం లేదు. నా బాధ ఇంత బాధపడుతున్నాను నేను. అదే వాళ్ళు స్పందిస్తారని చూద్దాం. పీల్చుకుంటే తిరిగితే మందుల షాపులు ఎక్కడ తీయలేదు. మా పరిస్థితి ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి, మళ్ళీ పెరుగుతుంది. ఆయాసంతో నడవాలంటే ఊపిరి మసట్లేదు మాకు. మేమేం చచ్చినామా, పిల్లలతో మేము ఎట్టు వెళ్ళిపోవాలి, మేము చచ్చిపోతాము. అది బయటపడినాక ఎవరికో అక్కడికి వస్తుంది ముందు వైరస్. ఇక అక్కడి నుండి మొత్తానికి అంతే. ఇంట్లో ఉంటాను పోలేదు, తినడానికి లేకపోయింది. కానీ ఎంత బాధపడుతున్నాము. ఎవరో ఒకరు ఏదో సాయం చేయండి అయ్యా. 11:30 కాడి నుంచి ఈ లెవెల్ వచ్చిందండి. ఆదివారం, సోమవారం, మంగళవారం కూడా మేము మునిగిపోయి ఈ లెవెల్లో ఉంది. అప్పుడు కూడా మేము కింద మొత్తం అందరూ అప్పటికప్పుడు వచ్చిన వాటర్కి కింద సామాన్లన్నీ వదిలేసి
మీద ఉంటున్నాం పైన ఇంటి మీద. ఆ వెనకాల నుంచి ఎక్కేసాం ఆ రోజు వరద రాగానే. ఇటు నుంచి రావడానికి కూడా లేదు దారి. అటు నుంచి వెనకాల ఎక్కేసి అక్కడే ఉంటున్నాం. కరెంట్ లేదు. కడుక్కున్నాం. మళ్ళీ ఇవాళ పొద్దున కొంచెం తగ్గే ఏర్పడేది చూస్తే బాగుంటుంది. ఇటు రమ్మంటే నీళ్ళు ఎక్కువ రామని చెప్పేశారు. అసలు నీళ్ళతో నీళ్ళు లేక చాలా అంటే చాలా ఇబ్బంది. నిన్న ఒక్కరోజు ట్రాక్టర్లో మాత్రం పాలు రొట్టి ఇచ్చారు తప్ప ఇవాళ అసలు పొద్దున్నేసి ఏది లేదు, ఏమీ రాలేదు. ఇవాళ పిల్లలకి కనీసం ఏమీ రాలే. పిల్లలు ఉన్నారు, పిల్లల గురించి వాటర్ కానీ ఏ సదుపాయం నీళ్ళ ట్యాంకీని కూడా రమ్మంటే రామనేసారు. ఎన్ని రోజులండి ఈ రోజుకి? 5 రోజులు. శనివారం నైట్ వాన వచ్చింది, శుక్రవారం నైట్ వాన వచ్చింది. శనివారానికి నీళ్ళు ఈ లోతు ఉన్నాయి. వెళ్ళి పింఛనీ తెచ్చుకున్నాం ఈ లోతులో. తర్వాత తగ్గినాయి. ఆదివారం చెప్పలో పెట్టుకున్న వరద వచ్చేసింది. మాకు ఎవరో తెలియపరచలేదు. తినటానికి లేదు, వండటానికి లేదు. ఇగో ఈ రకంగా తాగుతానికి నీళ్లు కూడా లేవు. ఇగో ఆటో మునిగిపోయింది. ఏమి మేము ఎట్ట బతకాలి? ఏం చేయాల్సింది కూడా లేదు. ఆటో శాంతం మునిగిపోయింది. మేము బతికేదా దాని మీద? లేదండి, నీళ్ళు లేవు. చాలా ఇబ్బంది అయిపోతుంది. కండ్రిక మొత్తం మునిగిపోయింది. మేము వచ్చి ఇక్కడ తలదాసుకున్నాం. జ్వరాలు గిరాలు అందరికీ ఉన్నాయి. అసలు పైనుంచి కూడా దిగలేకపోతుంది. కింద అన్ని వాటర్ వచ్చి పెరుగుతున్నాయి రోజు రోజు. గట్టిగా చెప్పండి అమ్మా. పిల్లలు తెచ్చారు కానీ టైం అయిపోయి ఇచ్చారు. అందుకని తీసుకొని వచ్చి అది చూసుకొని టైం అట్లా పాడేసాం. ఏం చేయాలి? ఇక్కడ కొట్టగలేదు, నేను మాట్లాడాను. కొట్టగలేదు, భర్తలేడు. నేను ఎంత ఇదవుతున్నాను. ఇంటి నిండు సామాన్ మొత్తం నాశనమైపోయింది. ఎలా బతకాలి? ఎంతకాలం బాగుపడతాం? ఇప్పుడు ఎన్ని నెలలు పట్టింది. మేము టిఫిన్ వేసుకొని ఇవన్నీ చేసుకొని మేము బాధ చెప్పుకోలేకపోతున్నాను. నేను అసలు అలాగే 6 రోజులు వాళ్ళకి 7 రోజులు అన్నం పెట్టి ఒక్కళ్ళు వచ్చారు. ఒక్క మాట చేత సామాన్ చదువుకున్నాయి, అట్టగడ్డ చదువుకున్నాయి. ఏం లేదు, 1/2 గంటలో వచ్చేసింది నీళ్ళు అన్ని. ఎంత నరగా ఇంటి సామాన్ నాన్న. ఒక్కసారి ఇక్కడిది ఏం సామాన్, టిఫిన్ సామాన్ అంటే ఎంత ఉండే నాన్న. గ్రైండరు మొత్తం, ఫ్రిడ్జ్లు, 100 కేజీలు బియ్యం. ఎంత కష్టపడితే 100 కేజీలు బియ్యం. టిఫిన్ బియ్యం 50 కేజీలు, పచ్చి బియ్యం 50 కేజీలు తెచ్చుకొని మేము ఎంత ఇది చెప్పా చేయకుండా కళ్ళు కొట్టేశారు. కళ్ళు వాళ్ళకి తిన మీద కళ్ళు కొట్టేశారు. మేమంతా పేదవాళ్ళు ఏమైపోవాలి మేము? ఎంత ఇదైపోతున్నాం మేము. అసలు ఏమి అన్నం పెట్టగానే సరిపోతా మాకు. ఎంత నరకం. ఇది బురద తోడుకొని మేము ఎంత బురద, కాలేసి చెర్రలు, పాములు, ఎంత నరకం అనిపిస్తున్నారు తమ్ముడు. అసలు నిజంగా ఇది ఇలా చరిత్రలో ఎప్పుడూ లేదు. ఇది ఏమి చెప్పా చేయకుండా ఇచ్చారు. అసలు ఎంత ఘోరంగా ఇస్తారు. కల్లో కూడా ఇచ్చలో మేము ఏం కొనుక్కోగలుగుతాం? ఇప్పుడు కొనుక్కోవాలంటే ఈఎంఐలు కట్టాలన్నా సివిల్ స్కోర్లు. ఎవడన్నా పేదోడు ఉన్నాడు డబ్బులు కడతాడండి, అవి పనికిరారు. ఎగదంగి వాడికి కట్టించుకుంటారు. బ్యాంక్ వాళ్ళు అయినా ఎవరైనా సరే ముందు వరకు వచ్చి చూడకుండా వెళ్ళిపోతున్నారు అన్న. అక్కడ వరకే వస్తున్నారు. ఈ లోపల మిడిల్లో ఉన్నాయి. ఎవరు ఎంతమంది అసలు నిజంగా అసలు నరకం అనిపించావు. అసలు 7 రోజులు నాన్న వాళ్ళకి ఒంటి మీద కొట్టుతా ఉన్నారు నాన్న. ఒంటి మీద కొట్టే ఏం మిగిలేదు మాకు. సర్వం ఒంటి మీద కొట్ట. మా కుక్క, మా అమ్మ ముసలామ అంతే. భూ పెడుతున్నారు 6 రోజులు బట్టి. ఇవాళ భూ కూడా లేదు, అన్నం కూడా లేదు. పాలు ఇచ్చారు. ఒక ఆయన బతున్నాడు, పాలు ముసలం ఉందంటే ఈ రోజు అన్నం లేదమ్మా. మరి ఏం తిన్నారమ్మా? మొత్తం కొట్టుకుపోయినాయి సార్. ఏమైనా ఉన్నాయా? గిజ్జులు మొత్తం. ఎంతోమంది పిల్లలు కానీ పిల్లలకి ఎవరికి ఏమి రావట్లేదు అన్న. ఇటు వస్తున్నాయి ఏంటి ఆ బిస్కెట్లు, పాలు బయట అయ్యే వస్తున్నాయి. ఫుడ్ సెక్షన్ మంచిది ఏది రావట్లేదు అసలు లోపలికి. అన్నీ మెయిన్ రోడ్డు మీద జిగురుగా ఉంటుంది అన్నం. ప్రైవేట్ పంపిస్తుంది, గవర్నమెంట్ పంపిస్తుంది. జిగురు పాచేసి వచ్చేది. మరి అట్లాంటి తింటే ఇంకా రోగాలు రాకపోతే ఏమో తినాను మాకు. ఎక్కువ
పోయినాయి. మీరు ఇంటింటికి వచ్చి మాకు ఏమేమి నష్టం జరిగిందో మీరు సహృదయంతో చూసి ఎవరికి చేసే సాయం వాళ్ళకి చేయండి అన్న. ఇంతకంటే మేము చెప్పలేని స్థితిలో అన్నీ పోయినాయి. టీవీలు, ఫ్రిడ్జ్లు, మంచాలు అన్ని నష్టం, ప్రతి ఇంటికి నష్టం జరిగింది. చాలా ఇబ్బంది పడుతున్నాము. పేరు ఎందుకంటే ఉన్న విషయం అది. ఇల్లు మునిపై వారం అవుతుంది. కరెంట్ లేకుండా చీకట్లో ఇలాగే పడి ఉంటున్నాం. పురుగులు, పాములు మధ్యన మేము చాలా ఇబ్బంది పెడుతున్నాం. ఏదో రకంగా ఫుడ్, ఏదో రకంగా మరి ధర్మాత్మలు ప్రభుత్వం తరఫున వస్తుంది. మరి ఎంతో అంత డబ్బు సహాయం 7-8 లక్షల రూపాయలు పంచదార, ఉల్లిపాయలు, చింతపండు, అన్ని షాపులు సామాన్లు మొత్తం అన్నీ కొట్టుకుపోయినాయి. మొత్తం నాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. అన్నీ పోయినాయి. అన్నీ ఉండటానికి కూడా అది కూడా వీడియో తీయనా నాకు. బాధలు ఎవరి పిల్లలు ఫేస్లు పడే తీసావా? जगह है ना, देखेगा तो अच्छा रहेगा. खाना खाए कि दे देगा तो हमें फ्री रहता है क्या? स्माइल नहीं क्या? देखो तो सिटी एरिया में ऐसा है पानी है. రోడ్ల మీదకి జనాలు చచ్చి పరిస్థితిలో ఉంటే ఎవరైనా వచ్చాడా? తెలుగుదేశం వాళ్ళు పొరుగులు జడ్లు వచ్చేసి నానా రప్స అయిపోతుంది. మాకు తినడానికి కూడా లేదు. ఏదో తినడానికి పెట్టేస్తున్నారు అనుకో. మాకు ఇంట్లో ఈ సామాన్లు అంతా మొత్తం కొట్టుకోవడానికి అసలు ఏమి మిగలేదు. చిన్న రోజు నుంచి మేము ఇదే పడుతున్నాం. మమ్మల్ని ఎవరు పట్టించుకోకపోతే మేము సావడం ఇంక నీటిలో పడి మేము మమ్మల్ని ఎవరు ఇచ్చేయకపోతే చాలా రిస్క్ అవుతుంది. అయ్యా ఇలాగ నీళ్ళు చూడు ఎంత లోతున్నాయి నీళ్ళు. మమ్మల్ని పట్టించుకొని నాదులు లేరు ఇప్పుడు దాకా. కనీసం వచ్చి చూస్తానని మాట కూడా లేదు. ఇలాగ ఏడుతున్నాం ఇళ్లలో పడి. నువ్వు అక్కడ నుంచి డబ్బాలు వచ్చేస్తాయి బయటికి. 50 ఏళ్ళ 60 ఏళ్ళ వాళ్ళు ఏం తీసుకుని నీళ్ళలోకి ఆ పెద్ద రోడ్డు మీదగానే పోతాం.
అదా సరే